ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి కదా. వచ్చే 5 నిమిషాలు మీ లైఫ్ కి మీ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అవబోతున్నాయి. నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. బహుశా వచ్చే 5 నిమిషాల్లో మీ ఎగ్జామ్స్ చాలా బెటర్ అవ్వచ్చు, మీ లైఫ్ కూడా చాలా బెటర్ అవ్వచ్చు. సో హాయ్, ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏవైతే మీరు రాయబోతున్నారో ఇవి మీ జీవితంలో అన్నిటికంటే ఈజీ, అన్నిటికంటే బెస్ట్ ఎగ్జామ్స్ అవ్వబోతున్నాయి. మీరు ఈ రోజు వరకు ఎంత మార్క్స్ స్కోర్ చేశారో అది మ్యాటర్ కాదు, కానీ ఈ ఎగ్జామ్స్ లో మీరు అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయబోతున్నారు. ఈ మాటలు మీకు షాకింగ్ అనిపించవచ్చు, మీకు డౌట్ రావచ్చు, అసలు ఎలా స్కోర్ చేస్తా, నాదైతే ఇంకా సిలబస్ కూడా పూర్తవ్వలే, చాలా సిలబస్ పెండింగ్ ఉన్నాయి. ఒక విషయం జాగ్రత్తగా వినండి, ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఎగ్జామ్స్ కి వెళ్ళి సిలబస్ పూర్తి కాకపోయినా ఎగ్జామ్ లో టాప్ చేసి వచ్చారో. కానీ ఎలా? ఎందుకంటే ఎగ్జామ్స్ మీద అండ్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది అండ్ వాళ్ళ 100% డెడికేట్ చేశారు. సో ఒకవేళ మీరు కూడా అలా ఎగ్జామ్ కి వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు నమ్మాలి, 100 కాదు 200% డెడికేట్ చేయాలి. కానీ ఇప్పుడు విషయం కేవలం మీ గురించి కాదు, ఇప్పుడు విషయం వాళ్ళందరి గురించి. ఎవరైతే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటున్నారో మీరు వాళ్ళందరినీ తప్పని ప్రూవ్ చేయాలి. రిజల్ట్ వచ్చినప్పుడు మీరు వాళ్ళందరికీ చూపించాలి, అప్పుడే వాళ్ళు సైలెంట్ అవుతారు. ఇప్పుడు కొందరికి అనిపించవచ్చు, నాకు భయం వేస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. చూడండి, ఈ భయం ఉంది కదా, ఇది చాలా మంచిది. ఎందుకంటే ఈ భయమే చెప్తుంది మీరు ఈ ఎగ్జామ్స్ పట్ల సీరియస్ ఉన్నారని. దీని అర్థం మీరు మీ లైఫ్ ని కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మీ మనసులో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో, నిద్ర పట్టట్లేదో, యాంగ్జైటీ ఇస్తున్నాయో, అవన్నీ దేని గురించి? రిజల్ట్ గురించేనా? మీ అమ్మ నాన్నల గురించి ఆలోచిస్తున్నారు కదా, ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రాకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారని. ఈ రోజు మీకు ఒక అతిపెద్ద రియాలిటీ చెప్తున్నా. ఈ ఎగ్జామ్స్ రాసిన 2-3 సంవత్సరాల తర్వాత మీ పేరెంట్స్ కి మీ మార్క్స్ అసలు మ్యాటరే కాదు. కానీ వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని ఎందుకు తిడతారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఇది కోరుకుంటున్నారు, మీరు మీ లైఫ్ లో కష్టపడడం నేర్చుకోవాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి. అండ్ ఒక్కసారి ఇది నేర్చుకుంటే మీ పేరెంట్స్ కి మీ మార్క్స్ తో అసలు ఫరకే పడదు. ఒకసారి గుర్తు చేసుకోండి, గత కొన్ని రోజులుగా, గత 3-4 రోజులుగా మీరు ఎంత కష్టపడ్డారు. పగలు రాత్రి కూర్చొని చదివారు, పూర్తి ఎనర్జీ పెట్టారుగా. ఒకవేళ మీరు ఇంత కష్టపడితే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ రోజు నేను చెప్తున్నా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఈ రోజు మీ భుజాలపై చేసుకొని మీకు మీరు సబాష్ చెప్పుకోండి, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఇదే ఈ రోజు మీరు కమెంట్ చేయాలి. చూడండి, మరీ ఎక్కువ భయపడద్దు. ఎగ్జామ్స్ ఎలా రాస్తాను, టైం చాలా తక్కువ ఉంది. ఒక రియాలిటీ చెప్పనా, లైఫ్ లో ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు కష్టపడు, రెండో ఆప్షన్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వు. ఇప్పుడు మీ ఎగ్జామ్ కి 2 గంటలు ఉందా, 10 గంటల, 1 రోజా, 2 రోజుల, 10 రోజుల, ఇన్ని రోజులైనా సరే మీ దగ్గర కేవలం ఒక్కటే ఆప్షన్ ఉంది, కష్టపడ్డం లేదా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం. చాయిస్ మీ చేతుల్లో ఉంది. వెళ్ళి ఎగ్జామ్స్ లో అదరగొట్టిరండి. అండ్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆ ఎగ్జామ్ పేపర్ ని ఆఖరి నిమిషం వరకు రాయాలి. ఎందుకంటే అసలైన యోధులు వాళ్ళు అవుతారు ఎవరైతే యుద్ధం ఆఖరి వరకు పోరాడతారో. మీరు కూడా అలానే పోరాడాలి. అండ్ ఎగ్జామ్ మధ్యలో గివ్ అప్ ఇవ్వాలనే ఫీలింగ్ వస్తే, లోపల నుంచి ఓడిపోతున్నాను అనిపిస్తే, మీ కళ్ళు మూసుకొని మీ అమ్మా నాన్నల ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మంచి మార్క్స్ తో వాళ్ళ దగ్గరికి వెళ్తారో వాళ్ళ కళ్ళల్లో ఉన్న స్పార్క్ ని ఇమాజిన్ చేసుకోండి. అది మీ లోపల ఉన్న లాస్ట్ ఎనర్జీని కూడా బయటికి తెస్తుంది. ఇంకొక విషయం, ఒకవేళ బై మిస్టేక్స్ మార్క్స్ అంత మంచిగా రాకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మార్క్స్ మీ సొంతం. లైఫ్ లో ఎప్పుడైతే మనం డబ్బు సంపాదిస్తామో దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ ఈ మార్క్స్ కూడా అంతే, ఇవి మీ సొంతంగా సంపాదించారు. ఈ మార్క్స్ కోసం ప్రౌడ్ ఫీల్ అవ్వండి. అండ్ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి, సినిమాల్లో ఒక ఫేమస్ లైన్ ఉంది, ప్రతి పిక్చర్ లో ఎండింగ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ ఎండింగ్ హ్యాపీగా లేకపోతే దాని అర్థం పిక్చర్ అభి బాకీ హే మై ఫ్రెండ్. మార్క్స్ మంచిగా రాకపోతే మీ పిక్చర్ ఇంకా మిగిలింది. మీ లైఫ్ లో ఇంకా ఎన్నో ఎగ్జామ్స్ వస్తాయి, దేనిలో అయితే మీరు అద్దరగొడతారో. ఎగ్జామ్స్ కాకపోయినా లైఫ్ లో ఇంకేదైనా సాధించడానికి మీరు పుట్టారు. బట్ మీ సినిమా అప్పటి వరకు అవ్వదు, ఎప్పటి వరకు అయితే మీ హ్యాపీ ఎండింగ్ రాదు. వెళ్ళి అద్దరగొట్టిరండి. రిజల్ట్స్ వచ్చాక మీ హ్యాపీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అందరికీ ఆల్ ద బెస్ట్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.